వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వంపై ఉద్యోగుల అసహనం అండి. సో మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకు గల కారణాలు ఏంటి అనేది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారంతా వీడియోకి ఒక లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్టయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పని సర్దుబాటును బహిష్కరిస్తున్నాము అని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అయితే చెప్తుందండి. సో ఏదైతే గత కొద్ది రోజులుగా ఉద్యోగుల సర్దుబాటు జరుగుతుందో దాని గురించి అండి. సో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా పాఠశాల విద్యాశాఖ చేపట్టిన పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్టు ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఫ్యాక్టో అయితే ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో భౌతిక సమావేశం నిర్వహించి అసంబద్ధతను తొలగించాలి అని ఈ మేరకు సూచించింది ప్రభుత్వానికి. విద్యాశాఖ ఏకపక్షంగా చేస్తున్న సర్దుబాటుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి అయిన నారా లోకేష్ ఉత్తర్వులు అంటే జీవో 115ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొంది. సో విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్యాక్టో చైర్మన్, ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్, అలాగే చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అలాగే ఏపీటీఎఫ్ అధ్యక్షులు హృదయరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పని సర్దుబాటు పై ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో కొన్ని అభ్యంతరాలు అయితే తెలియజేశాము. వాటిని పరిష్కరించిన తర్వాతనే ఉత్తర్వులు అమలు చేయాలి అని అయితే కోరడం జరిగింది. సో దీనికి భిన్నంగా ఏకపక్షంగా గనక పని సర్దుబాటు ప్రక్రియ జరపాలని విద్యాశాఖలో ఆదేశాలు జారీ చేయడాన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నామని ఈ మేరకు అసహనం వ్యక్తం చేశారండి. సో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో సర్దుబాటు ఆన్లైన్లో ఇక్కడ మనకు ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో అయితే తెలియజేశాము అని హృదయరాజు చెప్పారు. ఆ మేరకు మాకు సంబంధించి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సర్దుబాటును మొదలు పెట్టాలి, లేదంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఈ విధంగా అయితే కోరడం జరిగిందండి. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.